నిన్నటి రోజున గుంటూరులోని శ్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గారి కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లు, మినీ టీచర్లు ఎదుర్కొంటున్నటువంటి పలు ప్రధానమైన సమస్యలను ఓడిపోయినటువంటి గవర్నమెంట్కు 5 సంవత్సరాల నుండి ప్రతి సందర్భంలో విన్నవించినప్పటికీ పరిష్కారం కాకపోగా డిసెంబర్ నెల 12వ తేదీ నుండి జనవరి నెల 22వ తేదీ దాకా 3 సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నిర్వహించిన సందర్భంలో 7 దఫాలు చర్చలు జరిపి ఇలాంటి ప్రధానమైన వేతనాల పెంపు కానీ, గ్రాడ్యుయేటీ ఇంప్లిమెంటేషన్ కానీ, మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడం కానీ, యాప్స్ను సవరించడం కానీ ఇంకా పలు ప్రధానమైన సమస్యలను పరిష్కరించకపోగా ఇచ్చినటువంటి మినిట్స్ కాపీలో ఒక టీఏ బిల్ ఇవ్వడానికి, చనిపోయిన వారికి 20,000 రూపాయలు ఇవ్వడానికి, గ్రాడ్యుయేటీ 1,20,000 రూపాయలు వర్కర్స్కి, 60,000 రూపాయలు హెల్పర్స్కి ఇవ్వడానికి మాత్రమే సుముఖంగా ఉన్నప్పటికీ ఎలక్షన్ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లంతా కూడా ఆ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. కూటమి గవర్నమెంట్ కూడా ఆ సందర్భంలోనే స్ట్రైక్ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్ట్రైక్ టెంట్ల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులంతా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు తక్షణమే పరిష్కరిస్తాము, మీ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన సందర్భంలో వారు కూటమి గవర్నమెంట్ గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లంతా కూడా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా వెంటనే నారా లోకేష్ గారిని, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులను, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారికి ట్రేడ్ యూనియన్ నుండి వినతి పత్రము వీటన్నిటిని ఇచ్చిన సందర్భంలో తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని విన్నవించినప్పటికీ 6 నెలలు అయినప్పటికీ వీరు కూడా పట్టించుకోనందున సంవత్సరమైన సందర్భంలో ఈ నెల 12వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల, మినీ టీచర్ల సమస్యలు, అంగన్వాడీ సెంటర్ల సమస్యలు పరిష్కరించడానికి చెలో కలెక్టరేట్ 3 సంఘాలు కలిపి 29వ తేదీ ప్రెస్ మీట్ నిర్వహించి ప్రకటన చేసిన తర్వాత శ్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ గారు, జాయింట్ డైరెక్టర్ గారు 4వ తేదీ 3 సంఘాల నేతలను చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చల్లో ప్రధాన అంశాలు చాలా పెండింగ్లో ఉన్నటువంటి ఈవెంట్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, సెంటర్ రెంట్స్, పోషణకు సంబంధించి మెనూ బిల్లులు తక్షణమే చెల్లిస్తామని, గ్రాడ్యుయేటీని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కోసం ఫైనాన్స్లో ఫైల్ పెట్టామని, మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించడానికి కూడా ఫైనాన్స్లో ఉందని, దానికి సంబంధించి పాపులేషన్ వివరాలు సేకరించి త్వరలోనే మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ టీచర్లుగా గుర్తిస్తామని, విధుల్లో చనిపోయిన అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు, మినీ టీచర్లకు 20,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వడానికి త్వరలోనే జీవో ఇస్తామని, స్ట్రైక్ పీరియడ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీల మీద పెట్టిన కేసులన్నింటినీ తీసివేయడానికి ప్రభుత్వానికి లేఖ పెడతామని, సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్ళే అంగన్వాడీ చిన్నారులకు స్నాక్స్ కోసం ప్రభుత్వంతో మాట్లాడతామని, ఆల్రెడీ ఇప్పటికే శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చర్చలు జరిపామని, రెండోసారి చర్చలకు కూడా సమస్యలకు సంబంధించి త్వరలోనే వెళ్దామని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 164 సూపర్వైజర్ల పెండింగ్ పోస్టులను త్వరలో డిక్లేర్ చేస్తామని చెప్పారు. అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చేటువంటి సరుకులన్నింటినీ కూడా నాణ్యమైన సరుకులు అన్ని 5వ తేదీలోపు సెంటర్లకు చేర్చితే తల్లులకు, బిడ్డలకు ఇవ్వడానికి బాగుంటుందనే విషయం తెలియజేశాము. దానికి సంబంధించిన కాంట్రాక్టర్లందరితో మాట్లాడి నాణ్యమైన సరుకులు
ఇన్ టైంలో సెంటర్లకు చేర్చడానికి గట్టి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. మరి సెంటర్ల నిర్వహణకు సంబంధించి పాత్రలు, ప్లేట్లు, గ్లాసులు, గ్యాస్ పై అన్నీ కూడా ఇస్తామని తెలియజేశారు. మరి అతి ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తింపజేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగ నమోదును తక్షణమే తొలగించి మరి అర్హులైన అంగన్వాడీ టీచర్లందరికీ, హెల్పర్లందరికీ కూడా ప్రస్తుతము ప్రకటించినటువంటి కూడా 6 పథకాలను కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయాలి. గ్యాస్ కూడా రీసెంట్గా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రాదంటున్నారు. మరి మేము హానరోరియంతో పనిచేస్తున్నాం, మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ నమోదును తొలగించి సంక్షేమ పథకాలన్నీ కూడా విడో పెన్షన్, ఒంటరి మహిళ పెన్షను, గ్యాసు, ఇల్లులు ఇవ్వటం, ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు, మినీ టీచర్లకు ఇవ్వడానికి ప్రభుత్వంతో వెంటనే చర్చిస్తామని తెలియజేశారు. మరి అతి ముఖ్యంగా రికార్డ్స్ అన్ని కూడా కుదించి పని భారం తగ్గించాలని తెలియజేశాము. యాప్స్కి సంబంధించి మరి ఎఫ్ఆర్ఎస్ యాప్ను సవరించి మరి బాల సంజీవని యాప్లో రిజిస్టర్ చేస్తే ఎఫ్ఆర్ఎస్ యాప్లోకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ శాఖ మంత్రివర్యులతో అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్తో మాట్లాడి సవరణలు చేస్తామని చెప్పారు. మరి బడ్జెట్కి సంబంధించి వేతనాలు పెంచడం కోసం బడ్జెట్లో నిధులు పెంచి మరి వేతనాలు తక్షణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అంతలోపు పొరుగు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి 13,800 రూపాయలు టీచర్లకు, 7,800 రూపాయలు హెల్పర్లకు ఇవ్వాలి. తెలంగాణ గవర్నమెంట్ 18,000 రూపాయలు ఇస్తామని ఎలక్షన్లో హామీ ఇచ్చారు, అది అమలు చేస్తామంటున్నారు. మొన్నటిదాకా కలిసి పనిచేశాం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు, మినీ టీచర్లకు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేయాలని తెలియజేశాం. మరి పిల్లలకు సంబంధించి మరి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి రెంట్స్ ఇచ్చేటప్పుడు మరి నియమ నిబంధనలు పాటించకుండా మరి ప్రభుత్వం ఏదైతే అర్బన్ వాళ్ళకి 6,000 రూపాయలు,